హాయ్ అండి, నేను మీ అంచనా. బెంగళూరులో బయోలాజికల్ పార్క్ సఫారీకి వచ్చేసాము. రండి అందరం కలిసి పార్క్ని విజిట్ చేసి హ్యాపీగా వెళ్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో. తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ ఎంట్రన్స్ ఇది. లోపలికి జస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా చిన్నపిల్లల కోసం చాలా బొమ్మలు అన్నీ పెట్టున్నారు. చాలా బాగుందండి. మనం తినడానికి అక్కడ వెళ్ళగానే ఫ్రూట్ సలాడ్స్ అని అట్లాంటివన్నీ స్టాల్స్లో చాలా బాగున్నాయి. కూల్ డ్రింక్స్ అవి ఉన్నాయి, కానీ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ మాత్రం యూస్ చేయడానికి లేదండి ఇక్కడ. ఓన్లీ గాజు బాటిల్స్లో మాత్రమే మనకు వాటర్ ఇస్తారు. ఇదిగో ఎంటర్ అయిపోతున్నాము. ఈ యానిమల్స్ అన్నిటినీ కూడా మనం సఫారీ చేస్తూ మధ్య మధ్యలో వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి, ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారండి విజిట్ చేయడానికి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వాళ్ళు ఫస్ట్ సఫారీకి రాకుండా పార్కులోకి వెళ్తున్నారు. సో మనం పార్కు ఇంకొక వీడియోలో చూద్దాము. ఇప్పుడు మాత్రం సఫారీలో ఫారెస్ట్లో వెళ్తూ చక్కగా మధ్య మధ్యలో వచ్చేటువంటి యానిమల్స్ అన్నిటినీ కూడా ఇంట్రెస్ట్గా చూద్దాము. సఫారీ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఫారెస్ట్ అంతా కూడా మీరు చూడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చింది. అదిగో జింక కనిపిస్తుంది, చూసారా దూరంగా? జింక, అడవి బర్రెలు అంటారు కదా, అవి కనిపిస్తూ ఉన్నాయి దగ్గరగా. అన్నీ కూడా ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయండి అక్కడ. మనం గనక కిందకి దిగామంటే అయిపోయామే. చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా. మంచి గ్రీనరీ ఉందండి బెంగళూరులో. మేము వెళ్ళిన టైము ఆఫ్టర్నూన్ 2 to 3, 3 to 4 ఈ 2 అవర్స్లో ఈ సఫారీ అనేది వెళ్ళామన్నమాట. అన్నీ కూడా కొద్దిగా లేజీగా అనిపించాయి నాకు. యానిమల్స్ అన్నీ కూడా తినేసేసి పడుకునే టైం లాగా అనిపించింది నాకు. అదిగోండి, ఇక్కడ కృష్ణ జింకలు అంటారు కదా, ఆ కృష్ణ జింకలు, మామూలు జింకలు, అడవి గేదెలు అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, అడవి బర్రె అంటారు కదా, అవి అన్నీ ఉన్నాయి. చక్కగా పచ్చిక నవ్వులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక కొండలు గుట్టలు అన్నీ మీకు చూపించాలని నేను ఈ వీడియో మొత్తం కవర్ చేశానండి. నేనైతే చాలా కష్టపడి తీశాను, మీరంతా చూసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో. తప్పకుండా మీరు చూసి పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో అంతా కూడా. ఈ సఫారీ వచ్చేసి ఒక ఈచ్ 100 or 150 ఉంటుందండి. కరెక్ట్గా మనకి సీట్స్ ఎన్ని ఉంటాయో అన్ని టికెట్స్ మాత్రమే ఇస్తారు. ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. మేమైతే నాన్ ఏసీనే తీసుకున్నాము, ఎందుకంటే బెంగళూరులో క్లైమేట్ చాలా కూల్గానే ఉంటుంది కాబట్టి. కొంచెం ఎండగా ఉన్నా కూడా నాకైతే అంత హీట్ అనిపించలేదు, చాలా బాగుంది. ఇదిగోండి, జోన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఒక్కొక్క జోన్ అంటే టైగర్ జోన్ అని ఉంటుంది, మళ్ళీ ఎలిఫెంట్స్ జోన్ అని ఉంటుంది. ఫస్ట్ వచ్చేది నాకు తెలిసి ఎలిఫెంట్స్ జోను. చూద్దాం రండి. ఎలిఫెంట్స్ వచ్చేసాయి చూడండి, చాలా పెద్దవిగా ఉన్నాయి. చిన్న ఎలిఫెంట్ కూడా ఉందండి ఇక్కడ. ఓ, ఎలిఫెంట్ మమ్మీ, ఎలిఫెంట్ డాడీ అండ్ బేబీ 3 ఉన్నాయి. వావ్, సూపర్గా ఉన్నాయండి. చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. ఇంత దగ్గరగా ఎలిఫెంట్స్ చూడటం ఇదే ఫస్ట్ టైం అండి నాకు. నేనైతే ఈ బయోలాజికల్ పార్క్కి ఫస్ట్ టైం వచ్చాను. ఇప్పటి వరకు రియల్గా ఏ యానిమల్స్ని చూడలేదు. నాకు చాలా ఎంజాయ్గా అనిపించింది. నేను బాగా ఎంజాయ్ చేశానండి ఈ ట్రిప్ని. నెక్స్ట్ జోన్లోకి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఈ జోన్ మారేటప్పుడు మన బస్ వరకే ఎంట్రీ ఇస్తారండి. అంటే మన బస్తో పాటుగా ఏ యానిమల్స్ మళ్ళీ ఇటు రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు వాళ్ళు నీట్గా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చే జోన్ ఐ థింక్ టైగర్ జోన్ ఉంటుంది.
యా టైగర్ జోన్ అండి. ఇదిగో చూడండి కనిపిస్తున్నాయా దూరంగా. నాకు ఈ గ్రిల్స్లో నుంచి తీయడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. మీకేమన్నా ఇబ్బందిగా ఉంటే సారీ అండి. నాకు అంతకంటే దగ్గరికి కొన్ని క్లిప్స్ దగ్గరగా తీశాను. అన్నీ కూడా కొంచెం నీడ చూసుకొని ఆ నీడలో కూర్చొని ఉన్నాయండి. ఫుడ్ తినేసేసి హ్యాపీగా కూర్చున్నట్టుగా అనిపించాయి నాకు అవన్నీ కూడా. టైగర్ జోన్స్ ఒక్క దగ్గరే కాదండి, ఒక 2-3 ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి ఇందులో. ఇదిగోండి దగ్గరగా ఒకటి కూర్చొని ఉంది. మన బస్ పక్కనే ఉంది. 10 ఫారెస్ట్ చూసారా ఎంత థిక్గా ఉందో. ఒక్కొక్కసారి నాకు భయం వేసిందండి. ఎందుకంటే ఇక్కడ కనుక మనం ఒక్కళ్ళమే కనుక దిగాము అని అంటే అసలు ఏంటి మన పరిస్థితి అనేది చాలా టెన్షన్గా అనిపించింది. నెక్స్ట్ జోన్లోకి వెళ్తున్నాము. మొత్తం ఒక 2 అవర్స్ పట్టిందండి ఈ సఫారీ అంతా తిరిగి రావడానికి. అయితే చాలా న్యాచురల్గా, అంటే ఫారెస్ట్ మొత్తం కూడా చాలా సేఫ్టీగా పెట్టారు. అంటే వాటిని ఏమంటే ఫ్రీగా వదిలేశారు. మనకి చూసేదానికి సేఫ్టీగా ఎక్కడా కూడా టెన్షన్ లేకుండా పెట్టారు. అవి ఒక దగ్గర అయితే రోడ్డు మీదకి కూడా వచ్చేస్తున్నాయి. మనం వెళ్ళే దగ్గర ఇది ఎలిఫెంట్ చక్కగా నీళ్ళలో స్నానం చేస్తూ ఉంది. మావటి వాళ్ళు కూడా ఉన్నారు పక్కన. చాలా ముద్దుగా ఉందండి ఎలిఫెంట్. మీకు ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ జోన్లోకి వెళ్తోంది. ఇక్కడ కూడా చిన్న చిన్న పులి పిల్లలు అండ్ ఒక పెద్ద పులిని కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా జింకలు, దుప్పి, జింక ఇవన్నీ ఉన్నాయి. నీళ్ల దగ్గర ఉన్నాయండి. దాహం కోసం నీళ్ల దగ్గరికి వచ్చినట్లున్నాయి. పక్కన వాటికి పచ్చగడ్డి కూడా వేస్తున్నారు. హ్యాపీగా తింటున్నాయి. పక్కనే నీళ్లు ఉన్నాయి కాబట్టి తాగేస్తాయి. అయితే ఈ వైల్డ్ ఎనిమల్స్ అంటే ఈ పులి కానీ సింహం కానీ ఇలాంటివన్నీ కూడా వీటి మీదకి రాకుండా దేనికి దానికి జోన్స్ పెట్టేశారు. సో ఇవి హ్యాపీగా ఉన్నాయండి. వీటిని గబాలను ఏమన్నా వచ్చి మన మీద పడతాయేమో అనే భయం లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాయి అనిపించింది. బస్ కూడా వాటి దగ్గరికి వెళ్లకుండా చూసుకున్నారు. వాటి సేఫ్టీ చూసారండి బాగా. చాలా నచ్చింది నాకు. ఫారెస్ట్ చూడండి ఎంత దట్టంగా. ఇదిగోండి అడవి గేదె అంటారు కదా అది. జింకలు నిలబడి చూస్తూ ఉన్నాయి. దుప్పి, పాండ్ దగ్గర మళ్ళీ ఎలిఫెంట్స్ ఉన్నాయండి చూడండి. వీటికి కూడా పచ్చగడ్డి వేసినట్టున్నారు. హ్యాపీగా తింటున్నాయి. పక్కనే వాటర్ ఉంది. పాండ్స్లో వాటర్ తాగేసి ఉంటాయి. ఇదిగోండి బేర్, ఎలుగుబంటు. ఇది నిలబడితే చాలా హైట్ ఉందండి. పడుకొని నిద్రపోతుంది ఒకటి పక్కనే, ఇంకోటి కూర్చొని నిద్రపోతుంది. అది హ్యాపీగా. చాలా హైట్ ఉన్నాయండి. దాదాపు 6 feet ఉన్నాయి ఒక్కొక్కటి. నెక్స్ట్ జోన్లోకి వెళ్ళిపోదాము. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సఫారీ చేశారా? చేస్తే మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? మీకు ఈ వీడియో నచ్చిందా లేదు ఇంతకన్నా బెటర్గా ఎలా చేయొచ్చు అనేది మీరు కూడా నాకు ఐడియాస్ చెప్పొచ్చు.
ఈ సఫారీ అయిపోయిన వెంటనే బయోలాజికల్ పార్క్ ఉందండి. ఆ పార్క్‌లో ఒక్కొక్క యానిమల్‌ని కొన్ని యానిమల్స్‌ని ఒక్కొక్క కేజుల్లో పెట్టేసి కొంత ఏరియా వరకు వాటికి డివైడ్ చేసి పెట్టున్నారు. అక్కడ కూడా నేను ఒక వీడియో తీశాను. అది కూడా నెక్స్ట్ వీడియో పెడతానండి. తప్పకుండా చూడండి. ఇదిగోండి జోన్‌లోకి వెళ్తోంది. వాళ్ళు ఓపెన్ చేస్తేనే అది ఆ జోన్‌లోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ వెంటనే క్లోజ్ చేస్తారు. అంటే మన బస్‌తో పాటు వేరే యానిమల్స్ ఏవి లోపలికి రాకుండా వాళ్ళు భలే సేఫ్టీగా పెట్టారు ఇక్కడ. ఇదిగోండి ఎలుగుబంటి చూడండి, చాలా హైట్ ఉంది ఇది. ఒక 6 ఫీట్ ఉండుంటది లేచి నిలబడితే. అంత పెద్ద ఎలుగుబంటు. అటు తిరిగి కూర్చొని చూస్తూ ఉన్నాయండి టైగర్స్. అదే వైట్ టైగర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. బట్ మనకి దూరం నుంచి చూసినందువలన వాటి కలర్ తెలియడం లేదు. చీతా ఉంది ఇక్కడ. చాలా దగ్గరగా దాని పక్క నుంచే వీడియో తీసామండి. ఒక 1 ఫీట్ దూరంలోనే ఉన్నాము. చాలా భయంగా అనిపించింది. ఇది వచ్చేసి ఖడ్గమృగం అండి. ఒక పాండ్లో ఉంది లోపల. బట్ అది తల ఏమన్నా పైకి ఎత్తుతుందేమో మీకు చూపిద్దామంటే అది ఎంతసేపటికి వాటర్లోనే మునిగి అలాగే ఉంది. సో నేను అందువల్ల మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం ఎండగా ఉన్నట్టు అనిపించింది. అవి లోపలే ఉండిపోయాయి. ఇవి వచ్చేసి ఎలిఫెంట్స్ ఒక దగ్గర. కొంచెం చిన్నవిగా ఉన్నాయండి ఇవి. చిన్న ఎలిఫెంట్స్ ముచ్చటగా ఉన్నాయి చూడటానికి. ఫారెస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అందులో వీళ్ళు కొంతవరకు నీట్గా రోడ్లు అవి వేశారు కాబట్టి ఇంకా చక్కగా ఉంది. ఇది పార్క్ వైపు వ్యూ అండి. ఇది పార్కుకి వెళ్ళే దారి. అది అంటే బయోలాజికల్ పార్కులో ఒక్కొక్క కేజెస్లో ఒక్కొక్క ఏరియాలో పెట్టారు. ఇదిగో ఎలుగుబంటి. ఇది దాని ఏరియాలో ఉందండి ఇప్పుడు ఆ పార్కులో. సో పార్కులో ఉన్నటువంటి అన్ని ఎలిఫెంట్స్ అన్ని ఎనిమల్స్ని నేను వీడియో చేశాను. అది ఇంకొక వీడియో చేసి పెడతాను, తప్పకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో ఎంజాయ్ చేస్తుంటే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతోంది. చూసారా వ్యూ ఎంత బాగుందో. రోడ్డు మధ్యలో ఇదిగో వేరే జోన్లోకి వెళ్తున్నాం మళ్ళీ. ఈ జూ గురించి నాకు తెలిసిన 2 మాటలు చెప్తానండి. దీన్ని బన్నేరుఘట్ట జూలాజికల్ లేదా బయోలాజికల్ పార్క్ అంటారు. ఇది వచ్చేసి 1974 నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఈ సఫారీ టూర్ అంతా కూడా ఒక 6 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది. చాలా బాగుందండి. ఫారెస్ట్ అంతా కూడా మనకి మామూలుగా అయితే మనం ఫారెస్ట్లో వెళ్ళలేం కదండి. ఇట్లా ఈ విధంగా మన కోరిక తీరుతుంది. ఫారెస్ట్లో వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ఉండే బ్యూటీ ఎంత బాగుంటుంది అనేది మనం ఈ విధంగా చూడొచ్చు. మనం నేచర్కి ఎంత దగ్గరగా ఉండాలనుకుంటామో మనందరికీ ఇష్టమే కదండి. నేచర్ అంటే చాలా ఇష్టం మనకి. సో అలా నేచర్ని ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా కానీ, లేకపోతే మీకు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా జూ చూడాల్సిన అవసరం వస్తే కనుక, జూ చూసేటువంటి అవకాశం వస్తే మాత్రం మిస్ చేసుకోవద్దండి. తప్పకుండా చూడండి. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. మనకి తిండి ఏమీ గుర్తురావు, బట్ దాహం మాత్రం అవుతుంది. ఎందుకంటే అక్కడంతా తిరుగుతూ కొంచెం ఎండగా ఉన్నప్పుడు వెళ్తాం కాబట్టి. చూసారా ఇక్కడ సింహం పడుకొని ఉంది. అన్నీ నిద్రపోతున్నాయండి. ఆల్మోస్ట్ హ్యాపీగా తినేసేసి బజ్జున్నాయి. ఇది కూడా చాలా దగ్గరగా ఒక 4-5 ఫీట్ దూరంలో నుంచి చూస్తున్నాము. అది కనుక లేచిందంటే మనం పరిగెత్తాల్సిందే. మనకి కనిపించటం కోసం ఈ తుప్పల్లా ఉన్న చెట్లన్నీ ఒక దగ్గరికి కంచెలాగా కట్టిపడేశారండి అన్నిటినీ కూడా. అందువల్ల కొంచెం విశాలంగా వెలుతురుగా కనిపిస్తుంది మనకి జూ అంతా కూడా. చూడండి మధ్యలో హట్, అక్కడ ఉండేవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది. బట్ దేనికోసమైనా చాలా దూరం రావాల్సి ఉంటుందేమో వాళ్ళు.
నా సలహా ఏంటంటే అండి, ప్రకృతికి అంటే నేచర్‌కి దగ్గరగా ఉండేటువంటి ప్లేసెస్ ఎక్కడున్నా సరే, వాటర్ ఫాల్స్ కావచ్చు, ఇలాంటి జూలు లేదంటే పార్కులు, చిన్న చిన్న పార్కులైనా సరే, బయట మనం తిరిగి ఎంజాయ్ చేసేవి ఏవున్నా గానీ హ్యాపీగా మిస్ చేసుకోకుండా అయితే బావుంటదండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంట్లోనే కాంక్రీట్ గోడల మధ్య బతుకుతూ ఉంటాము. మనం ఎక్కువ ఖర్చు పెట్టుకొని బయట పెద్ద పెద్ద టూర్స్ తిరగలేనప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి అయినా మనం ఎంజాయ్ చేయొచ్చని నా ఉద్దేశం. సో ఈ పార్క్ ఇదంతా మీకు ఎలా ఉందో ఒకసారి చెప్పండి నాకు కామెంట్స్ రూపంలో. పోనీ మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీ అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పండి. సో మనం ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉన్నట్టుంది. సో ఇక్కడ చూడండి మళ్ళీ చిన్న చిన్న పులి పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి నీళ్లు తాగుతున్నాయి ఒక తొట్లో. ఓ ఇక్కడ ఒక పెద్ద పులి కనిపిస్తోంది. చూసారా ఎలా నడుస్తుందో? చాలా రాజసంగా నడుస్తోంది. అందుకే అంటారండి పులి పులి అని. వావ్, అటు ఇటు తిరుగుతూ ఉంది అది. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వాకింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు చూడటానికి. అటు ఇటు కరెక్ట్గా ఒకే ఏరియాలో అక్కడ వరకే నడుస్తూ ఉంది తమాషాగా. చూస్తున్నారా? ఓకే, అది పక్కకు కూడా చూడట్లేదు మన వైపుకి. సో ఇది పెద్ద పులండి. అక్కడ చిన్న చిన్న పులులన్నీ లోపల వైపు ఉన్నాయి. ఇది బయట తిరుగుతూ ఉంది. మళ్ళీ ఫారెస్ట్లోకి వచ్చేసాము, వెళ్తూ ఉన్నాము. ఇంకా వుల్ఫ్ కూడా కనిపించాయండి. అంటే ఇది నక్కలు కనిపించాయి, తోడేళ్ళు కనిపించాయి. బట్ అవి చాలా లాంగ్ నుంచి చూసామన్నమాట మేము. ఇంకా వాటిని వీడియో తీయటానికి అయితే అవ్వలేదు. అవి కూడా ఒక ఏరియాలో ఉన్నాయి, వాటిని మీకు చూపించలేకపోతున్నాను. ఇంకొకటి అడవి పంది అంటారు కదండి, ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి, అది కూడా కనిపించింది దారిలో. సో అది కూడా నాకు తీయటానికి కాలేదు. ఫారెస్ట్ అంతా చూడండి ఎంత బాగుందో. బాగుంది, భయంగా కూడా ఉంది. అదే కొంచెం చీకట్లో అయితే మనం అసలు ఇంకా చాలా భయపడిపోతాము. అడుగు తీసి అడుగు కూడా పెట్టలేము ఇంక ఇక్కడ. అలా అనిపించింది నాకు. అయిపోయిందండి, ఇంకా లాస్ట్కి వచ్చేసింది నాకు తెలిసి. సో నెక్స్ట్ వీడియోలో మీకు బయోలాజికల్ పార్క్ అంటే అన్ని యానిమల్స్, బర్డ్స్, టెర్టైల్స్ అండ్ స్నేక్స్ అంటే పాములు, మొసళ్ళు, రకరకాల పక్షులు, ఇంకా రకరకాల యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా పార్కులో ఉన్నాయండి. అది నేను చూపిస్తాను మీకు. దానికి ఎలా అంటే ఇట్లా కాకుండా మనం నడిచి వెళ్ళలేము అనుకుంటే అక్కడ ఒక చిన్న చిన్న వ్యాన్స్ ఉన్నాయి తమాషాగా. ఆ వ్యాన్స్లో ఆ పార్క్ అంతా కూడా తిరిగి మనం ఆ ఏరియా దగ్గర ఆగి వాటిని అన్నిటిని చూసుకొని అప్పుడు మళ్ళీ ఎక్కి వచ్చేసేయచ్చు. అది కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఆ వీడియో కూడా పెడతాను, మీరు తప్పకుండా చూడాలి. వచ్చేసింది, మనం ఈ పార్క్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ ఒకటి ఉందండి, చిన్న పాండ్లో ఒక మొసళ్ళు ఉన్నాయి. అదొక్కటి మీకు చూపిస్తాను ఫస్ట్. ఇదండి పార్క్ ఏరియా. ఇక్కడ ఆ మొసళ్ళ వరకు ఒక్కటి నేను తీశాను ఈ వీడియోతో పాటుగా. సో దాన్ని మీకు చూపించి ఈ వీడియో అంతటితోటి క్లోజ్ చేస్తాను. సో దూరంగా కనిపిస్తోందండి, జూమ్ చేస్తున్నాను. అదిగో అదిగో ఇక్కడ ఒక ముసలి ఎదురుగా ఒకటి ఉంది, ఈ సైడ్ ఒకటి పడుకొని ఉంది చెట్ల మధ్యలో నుంచి. కనిపిస్తున్నాయా?
ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. మీ అంజన.